కొట్టి మానవ జన్మమెత్తి గుట్టు తెలియదు లమిడి కొడుక ఏది మన కులమెటులా ఉన్నాదో చూపించు బడువా ఏది మన కులమెటులా ఉన్నాదో. నా పేరు దాసరి రామయ్య. ఇదే కుల వృత్తి చేస్తాము, దాసరి గాయకం. ఏమారు నీ బాధ మాటలాడతాము, పాట పాడతాము, కథ చెప్తాము. తమాసమున నేను తలాచి వెలసటగలిగే రమాని దయారాకపోయేనా మమ్ము రచించుటకు బారమాయనా. శాస్త్రాలు చెప్తాము, భజన పాటలు పాడతాము. మేము 50-60 ఏళ్ళ నుండి చేస్తున్నాం. రామ కరుణా సాగరుడాని అంటిని ఎంతో మొరయూచు మొర చేయుచుంటిని. ఏం సంపాదించి పొట్ట బతికిన కాడికి తిరిగిన కాడికి. ఇది ఏకతారు కాయ అంటారు. ఇది ఏకతారు కాయ. కరిమోగముడి నాడు తొలగా చక్రము పూని. ఇది చెట్టుకు పుడుతుంది కాయ. ఇది లొట్ట తీగ మేమే తయారు చేస్తాం. లొట్ట కొనుక్కొస్తాం, తీగ కొనుక్కొస్తాం, మేమే తయారు చేస్తాం. తీగ తిరుపతి, కాయ కాళాస్త్రి, ఒలుగు జగన్నాథం. జగముకే నాదం అన్నమాట. రచించుటకు బారమాయనా. నూరు శ్లోకం చదివినాడు పండితుడు. 1000 గుర్రాలు దాకినాడు రాజు, 100 ఏనుగులు దాకినాడు చక్రవర్తి. అంటే శాస్త్రం దొంగలాలంటే 100 శ్లోకాలు చదివితే మనం వికట కవి చేయొచ్చు. మనకు అంత పూర్తి కాని పని. కన్ను మిన్నుగా నా కాపర కన్యాలను చూసేవరువా ఉన్నావేమో బడవా నీకు తన్నులు కావాలా ఇంకా వద్దే మానసా నీవు బుద్ధి కలిగి ముద్దు గుండు వద్దే మానసా నీవు. కుక్కారీతి సంచారించి ఎక్కడిది ముక్తి నీది. కుక్కారీతి సంచారించి ఎక్కడిది ముక్తి నీది. నిత్యాముగా రామనామ మొక్కసారి దల్మా ఇంకా వద్దే మానసా నీవు బుద్ధి కలిగి ముద్దు గుండు వద్దే మానసా నీవు. పాటిగాను వనమద్దాసు పేరు ఎరుంగావా నీవు. పాటిగాను వనమద్దాసు పేరు ఎరుంగావా నీవు. సారామైన గురుని పాదము సద్గా దెబ్బలు తింటావింకా వద్దే మానసా నీవు బుద్ధి కలిగి ముద్దు గుండు వద్దే మానసా నీవు. జై బుద్ధి కలిగి ముద్దు గుండు వద్దే మానసా నీవు. జై రామము 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 సీతాయ జయలక్ష్మీ రమణ గోవింద గోవింద. ఆది కాలం నుండి వచ్చింది. పురాతన కాలం నుండి ఆటదాసులం అని పేరు వచ్చింది. ఆటదాసులు మంచి ప్రవీణులు ఉంటారు. మా మంది కూడా ఉన్నారు, పెద్ద మనుషులు. మంచి ఆటల శాస్త్రంలో పురాణంలో అన్నింటిలో పెద్ద మనుషులు పనులు ఉన్నారు. వాళ్ళు దాటిపోయి ఇప్పుడు పిల్లలకి ఏం రావు. మా పిల్లలకి పాట రాదు, ఆట రాదు, పద్యం రాదు. వాళ్ళు పఠిస్తే కదా కావాలంటే నేర్పుతారు. ఆడనప్పుడు నీ కాడికి నువ్వు బతుకు, మేము ఎట్లా బతుకుతామంటే సల్లేసింది. అంతా గవర్నమెంట్ జీతం లేని ఇట్లా ఉద్యోగం ఏమైనా కాయకం దందా చేసుకుని బతుకున్నారు. ముట్టులోన మనము పుట్టితిమి కొన్నాళ్ళ వరకు మురికి గర్భములోన మునిగితిమి. ముట్టులోన మనము పుట్టి మూత్ర రక్తము తాగి బతికి ఒట్టి మానవ జన్మమెత్తి గుట్టు తెలియదు లమిడి కొడుక ఏది మన కులమెటులా ఉన్నాదో చూపించు బడువా ఏది మన కులమెటులా ఉన్నాదో. మత్సరంబులు మానవు నీవు పెద్దలని చూసి కుకరీతిగా మురుగుచున్నావు. వచ్చిపోయేటి భార్య చూసి లుచ్చ పలుకులు పలికిదియను పలికిదియను చచ్చిపోయేవు లమిడి కొడుక ఏది మన కులమటులా ఉన్నాదో చూపించు
చూపించుబడువా ఇది మన కులమెటుల ఉన్నాదో ఖ్యాతిగాను కోరి లక్ష్మయ్య రాత్రి చెప్పిన మాట శాతగాదని వదిలిపెడితను గాత జందెవు గాడిది కొడుక ఇది మన కులమెటుల ఉన్నాదో చూపించుబడువా ఇది మన కులమెటుల ఉన్నాదో చూపించుబడువా ఇది మన కులమెటుల ఉన్నాదో జయ పాండురంగ ప్రభో విఠలా జగద్గోదారా జయ విఠలా బలి విద్యలు ఎన్ని చేసినా కుల విద్యకు సాటి కాదు గువ్వల చిన్న ఇలా కాంతలు ఎందరు ఉండినా కుల కాంతకు సాటి కాదు. బలి విద్యలు ఎన్ని చేసినా అంటే ఎన్నో విద్యలు చేస్తారు, ఈ కుల విద్యకు సాటి కాదు. లాస్ట్కి ఇదే చేతికి వస్తుంది. నా మొగుడు నన్ను సంసారి గమ్మననే నా మొగుడు నన్ను సారి గమ్మనే శమిశయాము వదులనే నా మొగుడు నన్ను ఇంకా సంసారి గమ్మనే నా మొగుడు నన్ను ఇంకా అందముగా ఇంటిలోన పొందుండమనే అందముగా ఇంటిలోన పొందు దాటిదే ముందు వందు పరమనే నా మొగుడు నన్ను సంసారి గమ్మనే నా మొగుడు నన్ను ఇంకా బుద్ధి కలిగి నీ ఉంటే శుద్ధుండాదనే బుద్ధి కలిగి నీ ఉంటే శుద్ధి చెప్పుతా గాని శోధించామనే నా మొగుడు నన్ను సంసారి గమ్మనే నా మొగుడు నన్ను ఇంకా అక్కడిక్కడ చూస్తే దక్కపోవనే సరాస్పతి తినిపిస్తుందంట. కాయస లేకపోతే రాదు, సరకా వలగొట్టుకుంటే రాదనుకో. కావాలి ఇది నేర్వాలంటే వస్తుంది, నేర్చి దాని మీద నెత్తి పడితే వస్తుంది. కాదు తినిటి ఆడ పోయినంటే మనసు ఈడ మనసు ఆడ, మనిషి ఈడ ఉంటాడేమో, మనసు ఆరో తంబరోడు మీద ఏడతుకుతుంది. 16 ఏళ్ళ నుండి మాది కుల వృత్తిదే కాయకము. అడక భజన పాటలు, ఆట పాటలు, ఈ కథలు, రామాయణము, ఇక ఉపశక్తి కథలు, ఇవన్నీ కథల మీద మేము ఊర్లో పోండి కాలక్షేపణ చేసి పొట్ట జీనం బతికినాము. ఈ నుండి ఇక్కడనే పాలమూరు కానుంటి ఇక్కడ యాతగిరి మఠం ఇట్లా తిరగడమే. ఊరికి ఒక నెల 2 నెలలు వండుకుంటా తిరిగేది ఇట్లే. ఊరికి 4 నెలల కాలక్షేపణ. ఊరికింత పూర్తి చేసింటే కానీ తావు చేసిలేరు. ఇక తావు చేయక ఇట్లే రాజ్యం తిరిగినరు. ఇక వాళ్ళు తీరిపోయారు, వాళ్ళ దినం వెళ్ళేసుకొని. వాళ్ళు తీరిపోయిన తర్వాత మేము ఇక్కడనే తిరిగినాం అనుకో, ఇదే రాజ్యంలో మా అయిపోయినప్పుడు ఉన్నప్పుడు కూడా. అందుకొరకు ఇక్కడ దామరికి తల్లి నివాసనం అయింది. ఇక్కడనే పూట దినం గడుపుతున్నాము, ఇక్కడనే బ్రతుకుతున్నాం. ఇక కృష్ణాదేవకి నందన యాదవ బాల సృష్టిలో నీ కన్నా ఇష్ట దైవము ఎవరు కష్టపెట్టుట న్యాయమా యాదవ బాల కృష్ణాదేవకి నందన యాదవ బాల అలనాడు ద్రౌపది ఆ కృష్ణాయని వేడ
కొలువాలు సగిన తండ్రివి యాదవ బాల కృష్ణాదేవకి నందన యాదవ బాల పంచ పాండవాలను పాలించిన వాడావు సంతరించిన తండ్రివి యాదవ బాల కృష్ణాదేవకి నందన యాదవ బాల అమ్మకరి చెయ్యి దిక్కి గజరాజు మొరాలేడే అమ్మకరి చెయ్యి దిక్కి గజరాజు మొరాలేడే ఆదరించిన తండ్రివి యాదవ బాల